టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తుంది. అభిషేక్ శర్మ ముంబైలో పెను విధ్వంసం సృష్టించాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోస్తూ కేవలం 54 బంతుల్లో 7 ఫోర్లు 13 సిక్సర్లు బాది 135 పరుగులు సాధించాడు. అతడి బ్యాటింగ్ కు వాంఖేడే స్టేడియం మొత్తం ఊగిపోయింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ నిర్ణయం ఎంత తప్పు అతడికి తొందరగానే తెలిసి వచ్చింది. బంతి పడడమే ఆలస్యం. బౌండరీ లక్ష్యంగా అభిషేక్ శర్మ బ్యాటింగ్ సాగింది. అతడి సిక్సర్లు కొట్టడం చూస్తుంటే ఇంత సులువుగా సిక్సర్లు కొడతారా అన్నట్లు అనిపించింది. 17 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ కేవలం ఆ తర్వాత 37 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సెంచరీ తర్వాత కాస్త నెమ్మదించిన ఆఖర్లో మెరుపులు మెరిపించాడు. మళ్లీ ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఓ టీ20 ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఓ టీ20 ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డుకి ఎక్కాడు. అలాగే ఇక ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలోనే అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ పై సోషల్ మీడియా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇక తన సహచర ఆటగాడు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో అభిషేక్ శర్మ గురించి పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. మెంటల్ నా కొడుకు అంటూ ఓ ఫోటోను పోస్ట్ చేయగా ఇది వైరల్ అయింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ 135 పరుగుల విధ్వంసానికి తోడు శివన్ దూబే 30 అలాగే తిలక్ వర్మ 24 పరుగులతో రాణించడంతో టీమిండియా 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 10.3 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో భారత్ 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ను 4-1తో కైవసం చేసుకుంది.